ఆంక్షలు విధించింది. అదేవిధంగా ఒకవేళ ఇందాక ఉదయం ఎప్పుడో చూశాను నేను, అంటే ఒకవేళ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కావచ్చు ఇట్లాంటి అంశాల్లో పట్టుబడితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధిలో, అంటే హైదరాబాదు, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసుల ఆంక్షల్లోనే న్యూ ఇయర్ వేడుకలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్కి కానీ పబ్బులకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటి వరకు కీలకమైనటువంటి అంశం ఏంటంటే న్యూ ఇయర్ వేడుకలు అంటేనే డ్రగ్స్ పెద్ద ఎత్తున కూడా కన్జ్యూమ్ చేస్తారనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఈ ఏడాది ఎక్కడా కూడా అవుట్డోర్ ఈవెంట్స్కి అనుమతి ఇవ్వకుండా కేవలం ఇండోర్లో మాత్రమే పోలీస్ శాఖ అనుమతించింది. అవుట్డోర్ ఈవెంట్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కన్జ్యూమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవుట్డోర్ ఈవెంట్స్లో గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో లాగా కాకుండా ఈ ఏడాది కేవలం ఇండోర్కి మాత్రమే అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా పబ్బుల్లో, మరోవైపు ఈవెంట్స్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితమే ఒక ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్లోకి వెళ్ళి నార్కోటిక్ బ్యూరో అధికారులు వెళ్ళి అక్కడ కొంతమందిని, ఆ ఈవెంట్లో ఉన్నటువంటి వారిని ర్యాండమ్గా చెక్ చేస్తే దాదాపు 8 మందికి కొకైన్ పాజిటివ్ వచ్చినటువంటి సందర్భం ఉంది. అసలు ఆ కొకైన్ అనేది వీళ్ళు ఎక్కడ సేవించారు, అంటే ఈవెంట్లో సేవించారా లేదంటే బయట కన్జ్యూమ్ చేసి ఈవెంట్కి హాజరయ్యారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ ఈరోజు జరిగేటువంటి వేడుకల్లో ఒకవేళ పబ్బుల్లో ఎవరైనా కానీ డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్లు నిర్ధారణ అయితే ఖచ్చితంగా పబ్ యాజమాన్యందే బాధ్యత. మరోవైపు ఎవరు కూడా పార్కింగ్ ఏరియాల్లో కానీ లేదా స్మోకింగ్ జోన్లో కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ఏదైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి లోపల కన్జ్యూమ్ చేసిన, అంటే పబ్ యజమానికి కానీ మరోవైపు ఈవెంట్ మేనేజ్మెంట్కి కానీ సంబంధం లేకుండా ఒక కస్టమర్ డ్రగ్ తీసుకొని లోపలికి వచ్చి కన్జ్యూమ్ చేసి దొరికినట్లయితే ఖచ్చితంగా ఈవెంట్ వాళ్ళని ఇందులో నిందితులుగా చేరుస్తారు. మరోవైపు పబ్బు వాళ్ళను కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉందనేది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాత్రి 10 గంటల తర్వాత ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో కూడా ఆకస్మిక తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గోవా నుండి హైదరాబాద్కు పెద్ద ఎత్తున గతంలో మనం చూసాము పబ్బుల్లో యథావిధిగా డ్రగ్స్ దందా కొనసాగేది. డ్రగ్స్ సేవించే వాళ్ళు స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి డ్రగ్స్ సేవించే వాళ్ళు, లేదా అక్కడ డార్క్ రూమ్లోకి వెళ్ళి డ్రగ్స్ సేవించే వాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణలో డ్రగ్స్ అనేటువంటి మాట వినపడవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ర్యాండమ్గా చెకింగ్ చేసి డ్రగ్స్ గిన పట్టుబడితే వారిపైన NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ.